హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనువక్క. ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేమైతే ఈరోజు కార్తీక మాసం మన సోమవారం కదా అని చెప్పేసి మేము అక్క చెల్లెలందరం కలిసి అయితే గంగా స్నానానికి అయితే వెళ్ళాము. మా రాయకల్ పట్టణానికి దగ్గరలో కొత్తపేట, వేంపల్లి వెంకట్రావుపేట గంగ, బోర్నపల్లి ఈ మూడైతే దగ్గరలో ఉంటాయండి. మేమైతే ఈరోజు కొత్తపేట గంగను కొత్తపేట గంగకి అయితే వెళ్ళాము. ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, బ్రిడ్జి పైనుండి మనం వెళ్తే మనకు వేంపల్లి వెంకట్రావుపేట గంగ వస్తుంది. ఈ దగ్గర అని చెప్పేసి మేము ఇక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడ వెళ్ళేసరికి అయితే వాటర్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో, తెల్లగా మంచిగా చాలాసేపు వాటర్లో ఆడుకొని స్నానం చేసిన తర్వాత మనం ఇసుకతో అయితే లింగం తయారు చేస్తాం కదా, లింగం తయారు చేసి అప్పుడు లింగంకి అయితే మనము మంచి పసుపు కుంకుమ వేసి దీపాలు, ఉసిరి దీపాలన్నీ ముట్టించి అయితే దీపాలను అయితే మనం వాటర్లో వదలడం అయితే ఈ విధంగా చేస్తాం కదా. ఇక్కడ అదే జరుగుతుంది. అందరూ స్నానాలు అయినా చక్కగా లింగాన్ని తయారు చేస్తాం. చిన్న పైన పైన సన్నం చేయండి, సన్న మొత్తం గట్ల ఇంకా లోపలికి వస్తుంది, లోపలికి గట్ల గట్ల వస్తుంది. మంచిగా లింగం ఆకారం మంచిగా వచ్చింది ఇట్లా కదా. ఇట్లా కొంచెం ఇంకా కొంచెం అయ్యో లక్ష్మి ఇప్పుడు పట్టుకుని వస్తున్నావు అన్ని తెచ్చురా నడుచుడు ఆతలేదు కదా నేను అంటే ఇక్కడైతే కార్తీక లింగం రెడీ అయిపోయింది మనది. మంచిగా ఉంది, ఏమన్నది అసలు ఇట్లా ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇది ఉండాలి, బ్రహ్మాండంగా ఉంది లింగం ఉన్నది. ఇప్పుడు ఒక్కొక్క లింగం పూజ చేసుకొని దీపాలు రెడీ చేసుకొని విన్నారు కదా మా గోల. మేమైతే అందరం మా 8 మంది అక్కలు నేను అందరూ కలిసి అయితే వెళ్ళాము. నిజంగా మనం అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతోని మంచిగా కలిసి ఇట్లా చిన్న చిన్న టూర్లకని వెళ్తే ఆనందమే వేరు కదండి. అందరం మంచిగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేము కార్తీక స్నానాలను అయితే ముగించుకొని ఇంకా పూజలోకి అయితే వెళ్ళాము. మనం ప్రతిరోజు దీపాలు వెలిగించకున్నా సరే కానీ కార్తీక మాసంలో ఒక్కసారి అయితే 365 వత్తులు కాలిస్తే అంతే పుణ్యం వస్తుందని అయితే మనకు చెప్తారు కదండి పెద్దలు కానీ గురువులు కానీ అందరూ. అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో అయితే ఈ విధంగా ఆచరిస్తారు కదా పూజలు అయితే. ఇక్కడైతే మా గంగా స్నానాలు ఇంకా పూజలు అయితే అందరి కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు మేము అందరం ఒక్కొక్కరం మంచిగా దీపాలను కూడా గంగలో వదిలిపెట్టినామండి. మంచిగా నమస్కరించుకొని గంగమ్మ తల్లికి చూడండి. మీరు తొందరగా వదిలేస్తే మంచిగా. విన్నారు కదండి వాటర్ సౌండ్, ఎన్ని వాటర్ ఉన్నాయో, తెల్లగా వాటర్ చాలా బాగున్నాయండి. మన వైర్ల దీపాలు కూడా మంచిగా వెళ్తున్నాయి ఇప్పుడు వాటర్ లోపల గంగలో. మేము అక్కడ నుండి అయితే ఇంకా టెంపుల్కి అయితే వచ్చినాము. కొత్తపేటలో నాగాలయం చాలా పవర్ఫుల్ దేవుడు, మహిమగల్ల దేవుడు. చాలా ఏళ్ళ నుండి అయితే ఇక్కడ గుడి ఉందండి. అక్కడికి అందరం వెళ్ళిన తర్వాత మంచిగా ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం దగ్గర అయితే మంచిగా ముగ్గులు వేసుకొని మనం తీసుకెళ్ళే పిండి దీపాలను అయితే అక్కడైతే అందరం కూడా మంచిగా వెలిగించినాము. అక్కడ నుండి తర్వాత టెంపుల్లోకి వెళ్ళాము. అక్కడ దీపాదానం ఇవ్వడము ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. ఇప్పుడైతే ఇక్కడ ఈ కార్యక్రమం అయితే నడుస్తుంది. మేము ఇక్కడ నుండి మనం ఈ టెంపుల్ అండి బ్రహ్మాండంగా ఉంటుంది. శివయ్య అయితే ఎంత బాగుంటుందో, ఎంత టెంపుల్ ప్రాంగణం అండి, చాలా పెద్దగా ఉంటుంది. మంచిగా మామిడి తోటలు ఉంటాయి పక్కన, చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా టెంపుల్ నుండి అయితే మనం పక్కకు వస్తే పక్కన అంజనా స్వామి టెంపుల్ ఉంటుంది.
చిన్నగా ఆంజనేయ స్వామి పక్క నవగ్రహాలు ఉంటాయి. అటు పక్కన వెళ్తే మంచిగా పుట్ట అండి, బ్రహ్మాండంగా చాలా పెద్దగా ఉంటుంది పుట్ట. ఇవన్నీ మంచి దర్శనం చేసుకొని మొక్కిన తర్వాత మేము ఇంకా కార్తీక మాసంలో వన భోజనాలు చేయాలంటారు కదండి. మేము భోజనాలు తీసుకెళ్ళలేదు కానీ టిఫిన్స్ అయితే తీసుకుపోయినాము. టిఫిన్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని మంచిగా టిఫిన్లు తినుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాసేపు పక్కనే రిలాక్స్ అయ్యి ఇంకా చుట్టూ ప్రాంగణం అంతా అయితే అంతా తిరిగేసినామండి. ఎంత పెద్దగా ఉందో మంచి ఇక్కడ వంట చేసుకోవడానికి షెడ్లు ఉన్నాయి, చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ రథోత్సవం కూడా మనం శివరాత్రి టైంలో రథోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికోసం అయితే ఒక పెద్ద రథం కూడా ఇటు పక్కన ఉందండి, చూసేయచ్చు మీరు. ఇక్కడ రథాన్ని ప్రాంగణం అయితే చాలా విశాలంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్తపేట నాగాలయం మన రాయకల్ పట్టణానికి దగ్గరనే ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా అయితే వెళ్ళి చూడొచ్చు. మంచిగా గంగా టెంపుల్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయండి మనకు. ఇక్కడ రథం కూడా కనిపిస్తుంది కదా మీకైతే, చూడండి. ఇదైన తర్వాత మనం ఇంకా అన్ని పూజలు అన్నీ అయిన తర్వాత అయితే అప్పుడైతే ఇంటికి బయలుదేరినామండి. ఈ విధంగా అయితే మా కార్తీక మాసం గంగా స్నానము, దీపాలు వదలడము, దీపదానం అన్నీ జరిగినాయండి. మీరందరూ కూడా కార్తీక మాసంలో ఆ దేవుణ్ణి ఆశీస్సులు తీసుకున్నారని కోరుకుంటూ ఇక్కడ మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా మీకు అందరికి కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అను అక్క యూట్యూబ్ ఛానల్ను. చివరి వరకు అయితే వీడియో ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ అండి అందరికీ. మరొకసారి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అను అక్క యూట్యూబ్